రియల్ బిజినెస్ సక్సెస్కి కంపల్సరీ కావాల్సిన 3 ఇంగ్రీడియంట్స్ ఏంటి, అవేంటో ఈరోజు నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ దీస్ 3 థింగ్స్, ఈ 3 థింగ్స్ ఉంటే బిజినెస్ బిల్డ్ చేయడం, స్కేల్ చేయడం చాలా ఈజీ అయిపోద్ది. ఆ 3 ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, నెంబర్ 1 నాలెడ్జ్, అండ్ నెంబర్ 2 క్యారెక్టర్, అండ్ నెంబర్ 3 ఈజ్ టైం. సో ఈ 3 వెరీ ఇంపార్టెంట్ టు బికమ్ సక్సెస్ఫుల్. ఈ రోజు నేను ఈ 3ని బ్రేక్ డౌన్ చేసి మీ బిజినెస్ ను ఎలా ప్రాక్టికల్ గా పెట్టాలో మాట్లాడుకుందాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు ఇట్. సో స్టెప్ 1 ఏంటి అంటే, నోయింగ్ వాట్ యూ వాంట్. అంటే టార్గెట్ అనేది చాలా క్లియర్ ఉండాలి. సో అన్నిటికంటే ముందు లెట్ మీ ఆస్క్ యూ వెరీ ఫండమెంటల్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఏంటి అంటే, నేను చాలా మంది ఐ టేక్ లాట్ ఆఫ్ ట్రైనింగ్స్ కూడా, వాళ్ళని అడిగినప్పుడు మీకు అసలు ఏం కావాలి, క్లారిటీ ఉందా అని నేను ఆ క్వశ్చన్ అడిగితే చాలా మంది ఏం చెప్తారు తెలుసా, అన్న నాకు రిచ్ అవ్వాలని ఉంది అని అంటారు. లేదు అంటే ఐ వాంట్ టు బీ ఫ్రీ, నాకు ఫ్రీ లైఫ్ స్టైల్ కావాలి అంటారు. బట్ దోస్ వర్డ్స్ ఆర్ వేగ్ వర్డ్స్. అంటే దానికి ఒక పర్టికులర్గా లేదు. అలా గాల్లో మాటలు చెప్తే నథింగ్ కమ్స్. చాలా ప్రిసైజ్గా కాంక్రీట్గా మనం ఉండాలి అండ్ అది అడగాలి మనం. సో మీరు ఎక్కడ లైఫ్ ఉండాలి, మీరు ఎక్కడ లివ్ చేయాలనుకుంటున్నారు, మీ ఆఫీస్ ఎట్లా ఉండాలి, లేకపోతే మీ డైలీ లైఫ్ ఎలా ఉండాలి, ఓకే, మీకు కావాల్సిన ఏంటి, మీ నీడ్స్ ఏంటి అనేది చాలా క్లియర్ టార్గెట్గా ఉంటేనే అప్పుడే యూ కెన్ బికమ్ సక్సెస్ఫుల్. లేకపోతే ఏమవుతుందంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. లెట్స్ ఇమాజిన్ మీరు ఒక ఫ్లైట్ తీసుకున్నారు. ఆ ఫ్లైట్లో ఉన్న పైలట్కి డెస్టినేషన్ తెలియదు అనుకున్నాం. సో ఏమవుతుంది, వేర్ హీ విల్ గో? సో ఎక్కడో యూ విల్ ఎండ్ అప్ ఇన్ పాకిస్తాన్ ఆల్సో సమ్వేర్. ర్యాండమ్ ఏదో ఎక్కేసి పాకిస్తాన్లో కూడా ల్యాండ్ అయిపోవచ్చు, లేదా ఆఫ్రికాలో ల్యాండ్ అవ్వచ్చు. సేమ్ థింగ్ అప్లైస్ బిజినెస్లో కూడా అంతే. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ క్లియర్ టార్గెట్ అనేది లేకపోతే వాట్ యు ఆర్ డూయింగ్ అనేది, దెన్ డెఫినెట్లీ మీ జర్నీ ఎక్కడికి వెళ్ళిపోతారో సో మీకే తెలియదు. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ మీకు హెల్ప్ అవ్వాలి అంటే, ఫస్ట్ మీ మైండ్లో ఏముండాలి అంటే, ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ ఎ క్లియర్ టార్గెట్ వేర్ యు ఆర్ డూయింగ్. ఆ క్లారిటీ ఉండాలి ఏం కావాలి అనేది. సో నెంబర్ 2, స్టెప్ 2 ఏంటి అంటే, ఫినాన్షియల్ గోల్స్. సో క్లారిటీ అనగానే ఇంపార్టెంట్గా ఫినాన్షియల్ గోల్స్ ఎస్పెషల్గా చాలా క్లియర్గా ఉండాలి. దానికి మెయిన్గా 3 రూల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ రూల్ వచ్చేసి చాలా స్పెసిఫిక్గా ఉండాలి. అంటే ఎగ్జాంపుల్గా నేను చాలా డబ్బులు సంపాదించాలి అని కాకుండా, ఎగ్జాంపుల్కి నెలకి 5 lakhs 10 lakhs అనేది ఒక ఎగ్జాక్ట్ ఫిగర్ ఉండాలి మీకు. సో అండ్ అది హానెస్ట్గా, ఏదో పక్కనోడు వాడు 5 లక్షలు సంపాదించి నేను 10 lakhs సంపాదించాలని కాకుండా, నిజంగా మీ లైఫ్కి, మీ డ్రీమ్కి ఎంత కావాలో అంతే ఫస్ట్ పిక్ చేసుకో. గాట్ ఇట్? సో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, టైం లైన్. సో వన్స్ యూ గాట్, అది ఎప్పటిలోకి రీచ్ కావాలి. ఎగ్జాంపుల్గా 6 months 1 year అనేది ఖచ్చితంగా మీ మైండ్లో చాలా క్లియర్గా ఉండాలి. సో ఈ ఫినాన్షియల్ గోల్స్ అనేది ఒక కంపాస్ లాంటిది. అంటే ఇది ఫిక్స్ అయితేనే మీకు ఎంత నాలెడ్జ్ కావాలో అండ్ మీ క్యారెక్టర్ని ఎలా డెవలప్ చేసుకోవాలో ఇదే చెప్తుంది మీకు క్లియర్గా. ఇదే మిమ్మల్ని ఇదే డైరెక్ట్ చేస్తుంది. అండ్ ఎంత టైంలో తెచ్చుకోవాలనేది కూడా, దాని మీద ఎంత టైం ఇన్వెస్ట్ చేయాలి, ఎంత టైంలో తెచ్చుకోవాలి, ఇవన్నీ కూడా ఈ కంపాసే మీకు డైరెక్ట్ చేస్తూ ఉంటాం. సో లెట్స్ గో. ఇంగ్రీడియంట్ 1, అప్లికేబుల్ నాలెడ్జ్. ఫస్ట్ నాలెడ్జ్ విషయానికి వస్తే, సో దెర్ ఆర్ 2 kinds ఆఫ్ నాలెడ్జ్ యాక్చువల్లీ నాలెడ్జ్లో. ఒకటి జనరల్ నాలెడ్జ్, ఇంకొకటి అప్లికేబుల్ నాలెడ్జ్. సో జనరల్ నాలెడ్జ్ అంటే, నౌ లెట్స్ ఫస్ట్ టాక్ అబౌట్ జనరల్ నాలెడ్జ్. సో జనరల్ నాలెడ్జ్ ఏంటి అంటే, ఇక్కడ చాలామంది ఒక మిస్టేక్ చేస్తారు. మార్కెట్లో ఈ 2 రకాల నాలెడ్జ్ ఉంటుంది. ఫస్ట్ జనరల్ నాలెడ్జ్. ఆ జనరల్ నాలెడ్జ్ ఏంటి అంటే, మనము రోజు చదివే బుక్స్ కానీ, పోడ్కాస్ట్ కానీ, యూట్యూబ్ వీడియోస్ కానీ, ఇవన్నీ చూస్తూ వాట్ ఎవర్ ద నాలెడ్జ్ వి గెయిన్, సో దట్ ఈస్ వాట్ ఈస్ జనరల్ నాలెడ్జ్ అన్నాడు. ఇది జస్ట్ అంటే మనము మన ఎంటర్టైన్మెంట్ కోసము మనల్ని మనం అవేర్నెస్ చేసుకోవడం మాత్రమే యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే, సెకండ్ వన్ అప్లికేబుల్ నాలెడ్జ్. సో మన బిజినెస్ గోల్ని రీచ్ అవ్వడానికి ఏ యాక్షన్స్ తీసుకోవాలి, ఏ సీక్వెన్స్లో తీసుకోవాలి, కంపల్సరీగా తెలియడం. దిస్ ఈజ్ ద రియల్ స్కిల్ స్టాక్. చాలామంది ఎంటర్ప్రినర్స్ ఈ జనరల్ నాలెడ్జ్ లూప్లోనే ఇరుక్కుపోయి ఎండ్లెస్గా మనకి ఆ కోర్సెస్, వీడియోస్ ఇవి కొంటూ ఉంటారు, చూస్తూ ఉంటారు, కానీ బిజినెస్ స్టార్ట్ చేయరు, బిజినెస్ పెరగదు కూడా వాళ్ళకి. సో మై అడ్వైస్ ఫర్ యూ ఆల్ ఈజ్ వెరీ సింపుల్. ఏంటి అంటే, మీ కరెంట్ స్టేజ్
వాట్ ఎవర్ ది యువర్ కరెంట్ స్టేజ్, ఓకే. అండ్ మీకున్న ఈ ఫినాన్షియల్ గోల్ 10 lakh పర్ మంత్ లేకపోతే వాట్ ఎవర్ 2 lakhs పర్ మంత్, ఈ ఫినాన్షియల్ గోల్కి మధ్యలో ఉన్న ఈ గ్యాప్ ఉంది కదా, నాలెడ్జ్ గ్యాప్, అది మాత్రమే అదేంటో మనం ఐడెంటిఫై చేసి ఆ గ్యాప్ని మాత్రమే ఫిల్ చేయడానికి ట్రై చేయండి. ఆ స్కిల్నే నేర్చుకోండి, ఓకే. ఆ స్కిల్కి అంటే ఏ స్కిల్ కావాలో అది మాత్రమే, జస్ట్ దాన్ని మాత్రమే నేర్చుకోండి. నో మోర్. ఇంకా మిగతా అన్ని అవసరం లేదు మీకు. ఇంకా మిగతా వాట్ ఎవర్ ద థింగ్స్ విచ్ యూ నీడ్, విచ్ ఈస్ నో నీడ్ ఎట్ ఆల్. సో వీ హ్యావ్ టు బి సో స్పెసిఫిక్ ఇన్ దిస్. ఇంత స్పెసిఫిక్గా మనం ఉండాలి. సో దెన్ ఓన్లీ దిస్ విల్ వర్క్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఇంగ్రీడియంట్ 2, విచ్ ఈస్ కాజ్ అండ్ ఎఫెక్ట్, క్యారెక్టర్ అండ్ టైం. ఓకే, దిస్ ఈజ్ ఈ వీడియోలోనే ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇది. సో అందుకని జాగ్రత్తగా వినండి. సో బిజినెస్ సక్సెస్ అనేది ఏదో లక్ వల్లనో ఏదో మ్యాజిక్ వల్లనో అది రాదు. సో బిజినెస్ అంతా ఒక సింపుల్ ఫార్ములా మీద రన్ అవుతా ఉంది. సో అదే దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఫార్ములా, వాట్ ఐ కాల్ కర్మఫల సిద్ధాంతం. ఇన్ డీటెయిల్గా ఇఫ్ యు గో ఇన్ టు మై కర్మఫల సిద్ధాంతం, ఈ కర్మఫల సిద్ధాంతం మీద ఇంకా మీకు డీటెయిల్డ్గా కావాలి అంటే మన కమ్యూనిటీ కింద లింక్ ఉంటుంది, అందులో జాయిన్ అయితే దేర్ ఆర్ సో మెనీ వీడియోస్ ఆన్ దాట్ కర్మఫల సిద్ధాంతం రిలేటెడ్గా. గో అండ్ వాచ్. సో మీకు ఇక్కడ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు ఒక స్పెసిఫిక్ ఎఫెక్ట్ కావాలి అనుకోండి, లెట్స్ సే ఒక 10 lakhs పర్ మంత్ ప్రాఫిట్ కావాలి, లేకపోతే ఒక 10 lakhs పర్ మంత్ ఎర్న్ చేయాలి అనుకుందాం. సో అది ఒక ఎఫెక్ట్, రైట్. సో ఆ ఎఫెక్ట్ రావాలి అంటే దేర్ షుడ్ బి ఎ కాజ్ ఫర్ ఇట్, రైట్. ఏదో ఒక పని చేయాలి, రైట్. ఆ పని చేయకుండా యూ విల్ నాట్ బికమ్. సో అది ఏంటో మనము ఇఫ్ యూ నో ద ఎఫెక్ట్ యూ కెన్ రివర్స్ ఇంజనీర్ ద కాజ్, రైట్. మనం ఆ కాజ్ని రివర్స్ ఇంజనీర్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్కి 10 lakhs పర్ మంత్ కావాలి అంటే మనం ఏం చేయాలి? హౌ మెనీ క్లయింట్స్ వీ షుడ్ గెట్, ఎంతమందికి మనం అవుట్ రీచ్ అవ్వాలి, ఎంత బడ్జెట్స్ ఆఫ్ యాడ్స్ మీద స్పెండ్ చేయాలి, ఓకే. సో ఇవన్నీ కూడా మనకు ఒక క్లారిటీ ఉంటుంది. సో ఎంతమంది క్లయింట్స్ని రీచ్ అవుట్ అవ్వాలి, ఎంత బడ్జెట్ యాడ్స్ మీద స్పెండ్ చేయాలి, సో రోజుకి ఎన్ని సేల్స్ చేయాలి, ఎన్ని కాల్స్ మాట్లాడాలి, ఎన్ని సేల్స్ కాల్స్ మాట్లాడాలి. సో ఎవడైతే ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్స్ చైన్ని స్టడీ చేయకుండా పిచ్చిగా ర్యాండమ్గా ఏది పడితే అది చేస్తూ కష్టపడి చేస్తుంటాము. సో అలాగే ఐ హ్యావ్ ఆల్సో డన్. సో వాడు ఏమవుతాడంటే ఫెయిల్ అవుతుంది, 100% ఫెయిల్ అవుతుంది. దట్ ఆల్సో ఐ హ్యావ్ డన్ బిఫోర్ నోయింగ్ దిస్. ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఎగ్జాక్ట్ ప్రిన్సిపల్స్ తెలియకుండా ఐ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఐ ఫెయిల్డ్ మెనీ టైమ్స్ బికాస్ ఆఫ్ దిస్. సో మనం వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఏంటి, దానికి రివర్స్ ఇంజనీర్ చేసుకోవాలి. సో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే క్యారెక్టర్. సో సరైన నాలెడ్జ్ ఉంది, కానీ ఏ కాజ్ వల్ల ఏ ఎఫెక్ట్ వస్తుందో మ్యాప్ చేసాం రైట్ నో. సో తర్వాత కానీ సక్సెస్ అయిపోతామా ఈవెన్ దో ఇవన్నీ ఉన్నా కానీ? నో. ఎందుకంటే ఇక్కడే సెకండ్ ఇంగ్రీడియంట్ వస్తుంది, దట్ ఈస్ వాట్ ఈస్ క్యారెక్టర్, మెయిన్ థింగ్, ఓకే. సో నాలెడ్జ్ ఉన్నా, ఓకే, ఎగ్జిక్యూట్ చేయకపోతే యూజ్లెస్, రైట్. సో క్యారెక్టర్ అంటే మెయిన్లీ ఇక్కడ డిసిప్లిన్, అంటే మీ డిసిప్లిన్. వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్ అంటే యువర్ డిసిప్లిన్ హియర్, ఎస్పెషల్లీ వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఇన్ బిజినెస్. మనకి మూడ్ బాగాలేకపోయినా పొద్దున్న 5 లేచి డీప్గా వర్క్ చేయగలగమా లేదా, దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్. రిజెక్షన్స్, ఫెయిల్యూర్స్ చాలాసార్లు వస్తూ ఉంటాయి. వాటన్నిటికీ మనం తట్టుకొని రెసిలియన్స్, ఆ ఎమోషనల్ రెసిలియన్స్ని మనం తట్టుకొని ఉండగలమా, దట్ ఈస్ వన్ మోర్ థింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మీరు అనుకున్నట్టు చేసే అంత ఇంటిగ్రిటీ మీ దగ్గర ఉందా లేదా. దీస్ ఆర్ ఆల్ ద 3 things. సో దిస్ ఈజ్ వాట్ ద డిసిప్లిన్ ఇస్. సో నాలెడ్జ్ ఉండి కూడా యాక్షన్ తీసుకోకపోతే ప్రాబ్లం అనేది స్ట్రాటజీలో కాదు, ప్రాబ్లం అనేది ఉన్నది క్యారెక్టర్లో. గాట్ ఇట్. సో క్యారెక్టర్ అనేది దట్ సో అంత ఇంపార్టెంట్. సో యూ హ్యావ్ టు బికమ్ ద కైండ్ ఆఫ్ పర్సన్ హూ డిజర్వ్ దట్ కైండ్ ఆఫ్ సక్సెస్. సో మీకు సక్సెస్ కావడానికి ఎలాంటి పర్సన్ అవ్వాలో అలా అవ్వాలి. ఇఫ్ యు ఆర్ నాట్ బికమింగ్ దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్, ఇఫ్ యు ఆర్ నాట్ బిల్డింగ్ దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్, you are not going to make anyhow. So next thing ఏంటి అంటే టైం. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్. సో ఇక నాలెడ్జ్, క్యారెక్టర్ ఉన్న తర్వాత కూడా వీ షుడ్ గివ్ సమ్ బిజినెస్ రిజల్ట్స్కి. సో బిజినెస్ రిజల్ట్స్ ఎప్పుడు ఇట్ వోంట్ బి లీనియర్, అవి కాంపౌండింగ్ ఎఫెక్ట్లో ఉంటాయి. సో ఫస్ట్ ఎప్పుడు యూనో ఇట్లాగా గ్రో అవుతుంది. దిస్ ద కాంపౌండింగ్ ఎఫెక్ట్. సో నీ క్యారెక్టర్తో అవి మీ నాలెడ్జ్ తోటి టైం అనేది, నీ నాలెడ్జ్ నీ టైము
నీ క్యారెక్టర్ కలిపి అవి కాంపౌండ్ అవుతూ ఉంటాయి. సో కన్సిస్టెంట్గా అవి నీ నాలెడ్జ్ క్యారెక్టర్ అప్లై చేస్తూ ఉంటే ఒక పాయింట్ దగ్గర యూ విల్ స్టార్ట్ గెటింగ్ ద రిజల్ట్స్. సో అక్కడ ఇట్ విల్ స్టార్ట్ ఎక్స్పోనెన్షియల్గా స్టార్ట్ అవుతుంది. సో నో బడీ కెన్ టేక్ యూ ఫ్రమ్ దాట్. సో దాట్ ఎక్స్పోనెన్షియల్. సో ఇంతవరకు యూ విల్ నాట్ సీ లాట్ ఆఫ్ రిజల్ట్స్ కనిపించవు. అక్కడే చాలా మంది క్విట్ అయిపోతారు. సో దిస్ ఈస్ ద స్టార్టింగ్ పీరియడ్. ఓకే, ఎక్కడైతే నాలెడ్జ్ అండ్ క్యారెక్టర్ ఎక్కడైతే పెడతామో రిజల్ట్స్ వెంట కనిపించవు మోస్ట్ ఆఫ్ ద టైం. సో అక్కడే మనకి చాలా మందికి పేషెన్స్ తగ్గిపోతుంది. సో పేషెన్స్ తగ్గిపోయి దే విల్ లీవ్ ఇన్ దిస్ ఫేజ్. ఈ ఫేజ్లోనే లీవ్ అయిపోతారు. సో దట్ ఈస్ వేర్ క్యారెక్టర్ ఈజ్ టెస్టెడ్. మన క్యారెక్టర్ అక్కడే టెస్ట్ అవుతుంది. సో మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ సక్సెస్ కావాలో అది కావాలి అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ బిహైండ్ ఇట్. సో ఈ మూడు కలిపితేనే వర్కౌట్ అవుతాయి. అవి ఎలా వర్కౌట్ అవుతాయో వి విల్ సీ. ఎగ్జాంపుల్, మీకు నాలెడ్జ్ ఉంది, మీకు ఏం చేయాలో చెప్తుంది, వాట్ టు డూ. సో నెక్స్ట్ క్యారెక్టర్, మీరు ఆ పని చేస్తారా లేదా అనేది డిసైడ్ చేస్తుంది. అదే నెక్స్ట్ థింగ్ ఈజ్ టైం. ఆ రిజల్ట్స్ కాంపౌండ్ అవ్వడానికి టైం ఇస్తుంది. దట్స్ పేషెన్స్. సో ఈ మూడిట్లో ఏ ఒక్కటి కూడా మిస్ అయినా కంప్లీట్గా రెసిపీ మొత్తం ఫ్లాప్. సో నాలెడ్జ్ లేకుండా క్యారెక్టర్ టైం ఉంటే రాంగ్ డైరెక్షన్లో పోతాం. రాంగ్ డైరెక్షన్లో మీరు వెళ్తూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. క్యారెక్టర్ లేకుండా నాలెడ్జ్ అండ్ టైం ఉంటే బద్ధకం ఉండి యాక్షన్ తీసుకోరు. సో టైం ఇవ్వకుండా నాలెడ్జ్ అండ్ క్యారెక్టర్ ఉంటే రిజల్ట్స్ రాకముందే క్విట్ అయిపోతారు. సో ఫ్రెండ్స్, బిజినెస్ డామినేషన్కి కావాల్సిన సీక్రెట్ రెసిపీ మెయిన్లీ ఇదే. సో యూట్యూబ్లో చాలా మంది చెప్పే కథలు వినడం ఆపేయాలి. మీ ఫైనాన్షియల్ గోల్స్ని ఫిక్స్ చేసుకోండి. దానికి కావాల్సిన అప్లికేబుల్ నాలెడ్జ్ ఏంటో దాన్ని సంపాదించుకోండి. మీ క్యారెక్టర్ని దానికి తగ్గట్టు బిల్డ్ చేసుకోండి. అండ్ దానికి కావాల్సినంత గివ్ ఇట్ సమ్ టైం. ఓకే, కాంపౌండింగ్ దానికి అదే పని చేసుకుంటూ వెళ్తుంది. సో ఐ హోప్ మీకు వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ బిజినెస్ సక్సెస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు తెలిసే అనుకుంటున్నాను. సో ఇలాంటి ఇంకా ప్రాక్టికల్ బిజినెస్ నాలెడ్జ్ కోసం, ఫ్రేమ్వర్క్స్ కోసం, స్ట్రాటజీస్ కోసం, లైవ్ ట్రైనింగ్స్ కోసం మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. కింద లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో. సో క్లిక్ చేసి ఇమ్మీడియట్గా ఇప్పుడే జాయిన్ అవ్వండి. ఇంకా డీటెయిల్గా టాక్ మచ్ ఇన్ దట్ కమ్యూనిటీ వీడియోస్లో చాలా ఉన్నాయి. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఈ వీడియో కూడా ఇఫ్ యూ లైక్ ఇట్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, ఏంటి బిజినెస్ రిలేటెడ్ టాపిక్స్ ఏమన్నా కామెంట్ చేయండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. అంటిల్ దట్ కీప్ హస్లింగ్. బై.